హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన 17th డిసెంబర్ జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం లాస్ట్ టైము 17th డిసెంబర్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం సెకండ్ షిఫ్ట్ గురించి దాంట్లో అడిగిన 30 సైన్స్ క్వశ్చన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చాలామంది సార్ ఏఎల్పి క్లాసెస్ మొదలు పెట్టండి అంటున్నారు. నేను ఏఎల్పి క్లాసులు ఆల్రెడీ మొదలు పెట్టేశాను కూడా. ఏఎల్పికి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి క్వశ్చన్స్ హై లెవెల్లో ఎక్కడైనా అడుగుతాడు, అవి ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దామని చెప్పే మనం జేఈ పేపర్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో జేఈ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో కంపల్సరీగా మీరు ఈ పేపర్స్ని ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మన ఏఎల్పికి టెక్నీషియన్కి సంబంధించి సపరేట్గా వాటికంటూ ఒక సెక్షన్ క్రియేట్ చేసుకొని అక్కడ మాట్లాడుకుంటూ వెళ్దాం. అప్పటి వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉండిద్ది. ఓకేనా? సో కాన్సెప్ట్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి, చాలా తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, తెలియాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి రెండు ప్యారల్గా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత టోటల్గా మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ రీజన్ వై మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ డు నాట్ రీప్రొడ్యూస్ బై ఫ్రాగ్మెంటేషన్? సో ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్ దేంట్లో జరిగింది? యూనిసెల్యులార్లో జరిగింది, ఏకకణ జీవుల్లో జరిగింది. కానీ ఎందుకు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఫ్రాగ్మెంటేషన్ జరగదు అన్నాడు. బహుకణ జీవుల్లో ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి ఎందుకు జరగదు అని అడిగాడు. చూడండి, దేర్ సెల్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్. బహుకణ జీవుల్లో సెల్స్ అనేవి లూజ్గా ఉంటాయి అన్నాడు. తప్పు. దే ఆర్ యూనిసెల్యులర్ అన్నాడు. ఆల్రెడీ బహుకణ జీవులు అని చెప్పిన తర్వాత అవి ఏకకణ జీవులను ఎలా చెబుతాడు? తప్పు. దే హ్యావ్ ర్యాండమ్ అరేంజ్మెంట్ అన్నాడు. తప్పు. ఈ మూడు రాంగ్ అన్నమాట. మరి ఎందుకు బహుకణ జీవులు ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా వాటి యొక్క విస్తరణ అనేది ఎందుకు జరగదు, ఆ ప్రొడక్షన్ ఎందుకు జరగదు అంటే దే హ్యావ్ స్పెషలైజ్డ్ సెల్స్ ఆర్గనైజ్డ్ ఇంటూ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ అనమాట. బహుకణ జీవుల్లో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, అవి టిష్యూస్ లాగా, అవి ఆర్గాన్స్ లాగా డిజైన్ అవుతాయి అనమాట. అంటే కణజాలాలు, నెక్స్ట్ కణజాలాల నుంచి అవయవాలుగా అవి మారుతూ ఉంటాయి. అందువల్ల ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి ఏకకణ జీవుల్లో బాగా జరిగింది, కానీ బహుకణ జీవుల్లో జరగదు. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ అసెక్షువల్ రీప్రొడక్షన్? అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి ట్రూ, సరైనది ఏంటి అన్నాడు. చూద్దాం. ఇట్ రిక్వైర్స్ ఫెర్టిలైజేషన్ అని ఉంది. తప్పు. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఫెర్టిలైజేషన్తో పని లేదు. ఇట్ ఇన్వాల్వ్స్ 2 పేరెంట్స్ అన్నాడు. తప్పు. ఒక సింగిల్ పేరెంట్ ఉంటే సరిపోయింది. దేనికి? అలైంగిక ప్రత్యుత్పత్తికి. ఇట్ రిక్వైర్స్ కాంప్లెక్స్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అసలు వాడికి కాంప్లెక్స్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్తో సంబంధమే లేదు. సంక్లిష్ట లైంగిక భాగాలు వాటికి అక్కర్లేదు. సో ఆన్సర్ ఏమివ్వాలి? ఫస్ట్ పాయింట్ అనమాట. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఆఫ్ స్ప్రింగ్ అంటే బేబీ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్. పేరెంట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా, ఐడెంటికల్ అంటే సేమ్ అనమాట, ఎగ్జాక్ట్గా తల్లిని పోలి పిల్ల మొక్క ఉండిద్ది అనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అది లైంగిక ప్రత్యుత్పత్తిలో పాసిబుల్ అవ్వదు. ఎగ్జాక్ట్గా తండ్రిలాగే పిల్లోడు ఉండడు. తండ్రిలోని తల్లిలోని కొన్ని లక్షణాలతో వస్తారు తప్ప ఐడెంటికల్ అని మనం చెప్పకూడదు, సిమిలర్ అని చెప్పాలి. సో లైంగిక ప్రత్యుత్పత్తిలో సిమిలర్ అని చెప్పాలి, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఐడెంటికల్ లేదా సేమ్ అని చెప్పాలి. ఓకేనా? కమింగ్ టు ఫర్ కాన్కేవ్ మిర్రర్, వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ లొకేటెడ్ రిలేటివ్ టు ద మిర్రర్ అన్నాడు. సో ఇది కాన్కేవ్, ఇది పి, ఇది ఎఫ్, ఇది సి. ఇదేమో ఇన్ఫ్రంట్ మిర్రర్కి ముందు భాగం, ఇదేమో మిర్రర్కి వెనకాల భాగం. ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎక్కడ ఉంది? ముందు వైపుకు ఉంది. సో
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఇస్ ద ఆన్సర్ అనమాట. మిర్రర్కి ముందు వైపు ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద మిర్రర్ కాదు, ఎట్ ద మిర్రర్ సర్ఫేస్ కాదు, ఎట్ ద మిర్రర్స్ ఫోకల్ పాయింట్ కూడా కాదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఒకవేళ మీరు కాన్వెక్స్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు బిహైండ్ ద మిర్రర్ అయింది. సో కాన్కేవ్ అడిగాడు కాబట్టి ఇన్ ఫ్రంట్, కాన్వెక్స్ అయితే బిహైండ్ ద మిర్రర్. ఏంటది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక కెమికల్ కాంపౌండ్స్ రిలేషన్లో CH2 డిఫరెన్స్తో కెమికల్ రియాక్షన్స్ అనేవి మారుతూ ఉండాలి. సేమ్ కెమికల్ ఫార్ములా ఉండాలి. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉండాలన్నమాట. డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది మనకు కనపడుతూ ఉండాలి. సో దాని డిఫరెన్స్ ఎంత ఉండాలి? CH2 ఉండాలి. వాడు నాట్ అన్నాడు. చూద్దాం. 7లో నుంచి 3 తీస్తే ఓకే, అలా కాదు, ఇలా చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ తీస్తే 1, ఇక్కడి నుంచి ఇక్కడ తీస్తే 2, CH2 ఉంది. 5లోంచి 4 తీస్తే C, 11లోంచి 9 తీస్తే 2, 6లోంచి 5 తీస్తే C, 13లోంచి 11 తీస్తే 2, అన్ని CH2 ఉన్నాయి. ఇది హోమోలోగస్ సిరీస్. వాడు కానిది ఏంటి అన్నాడు. 2లోంచి 1 తీస్తే C, 6లోంచి 4 తీస్తే 2, 3లోంచి 2 తీస్తే 1, 8లోంచి 6 తీస్తే 2, 4లో నుంచి 3 తీస్తే 1, 10లోంచి 8 తీస్తే 2. సో ఇవన్నీ కూడా CH2 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది కూడా హోమోలోగస్ సిరీస్. నెక్స్ట్ 3లోంచి 2 తీస్తే 1, 4లోంచి 2 తీస్తే 2, 4లోంచి 3 తీస్తే 1, 6లోంచి 4 తీస్తే 2, 5లోంచి 4 తీస్తే 1, 8లోంచి 6 తీస్తే 2. ఇది కూడా హోమోలోగస్ సిరీసే. పైన 3 హోమోలోగస్ సిరీస్ అన్నాడంటే ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏమవ్వాలి? ఆన్సర్ అవ్వాలి. అంతే కదా. ఇదిగోండి, కార్బన్ 2 ఉన్నాయి. 2లోంచి 2 తీస్తే 0, కార్బన్ 0 ఉండకూడదు, 1 ఉండాలి. కాబట్టి CH2 డిఫరెన్స్ ఈ మూడిట్లోనూ ఉంది, దీంట్లో లేదు. దట్ ఈస్ వై 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ టైపికల్లీ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్. ఏ ఎక్స్చేంజ్ జరిగితే, ఎక్స్చేంజ్ రూపంలో ఏవి మారితే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ అనాలి? అయాన్స్. అయాన్స్ ఎక్స్చేంజ్ జరగాలి. చాలామంది హడావుల్లో ఎలక్ట్రాన్స్ పెడుతూ ఉంటారు. రాంగ్. ఎలక్ట్రాన్స్ కాదు. ఓకేనా, ఎలక్ట్రాన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయాన్స్. అయాన్స్ ఎక్స్చేంజ్ జరగాలి. లూజ్ అయితే ఏమో క్యాటయాన్ అంటాం, గెయిన్ అయితే ఏమో యానయాన్ అంటాం. క్యాటయాన్ ఎప్పుడు క్యాథోడ్కి అట్రాక్ట్ అయింది, యానయాన్ ఎప్పుడు యానోడ్కి అట్రాక్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్ పాజిటివ్ ఛార్జ్, క్యాథోడ్ నెగిటివ్ ఛార్జ్. యానయాన్ నెగిటివ్ ఛార్జ్, యానోడ్ పాజిటివ్ ఛార్జ్. ఈ తేడాను గమనించండి. ఓకేనా. 6th క్వశ్చన్. వెన్ ఏ మెటల్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్. ఒక మెటల్ని తీసుకున్నాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో చర్య జరిపాడు. మెటల్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్. ఈ మెటల్ హైడ్రోజన్ తీసేసుకుంది బికాజ్ మెటల్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. ఓకే, డిస్ప్లేస్ చేసింది. విచ్ ఈజ్, ఆ మెటల్ అనేది హయ్యర్ ఇన్ ద రియాక్టివ్ సిరీస్. ఇది పట్టుకోవాలి. ఒక మెటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరిపి సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్న హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసింది బికాజ్ మెటల్ ఈజ్ హై రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. ఓకే, ఆ మెటల్ ఏంటి? హై రియాక్టివ్ సిరీస్ అన్నాడు. హై రియాక్టివ్ సిరీస్ అంటే ఐరన్ రాదు, అల్యూమినియం రాదు, జింకు రాదు. ఇంకా ఆన్సర్ ఏమవ్వాలి? మెగ్నీషియం అవ్వాలి బికాజ్ మెగ్నీషియం ఈజ్ హై రియాక్టివ్. అంతేగా మనం మాట్లాడుకున్నాం. K, Na, Li, కాల్షియం, మెగ్నీషియం, దీస్ ఆర్ ఆల్ హై రియాక్టివ్ సిరీస్ మెటల్స్. కాబట్టి ఈ 3 కాదనమాట. ఓకేనా. తెలిసిన క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టగలగాలి. 7th క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఇంక్రీజ్డ్. R అనే దాన్ని పెంచాడు. ఓకే, వోల్టేజ్ కాన్స్టెంట్. V ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు కరెంట్ ఎలా అయింది అన్నాడు. సో కరెంట్ అనేది ఏమైంది? తగ్గిద్ది. రెసిస్టెన్స్ని పెంచితే కరెంట్ ఏమైంది? తగ్గిద్ది బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెండు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి రెసిస్టెన్స్ పెంచామంటే కరెంట్ తగ్గిద్ది. సో డిక్రీజ్ మన ఆప్షన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ కాన్స్టెంట్ అని చెప్పాలి. చెప్పకపోతే విషయం మొత్తం మారిపోయింది. యూ నీడ్ టు మేక్ వన్ ఆఫ్ ది పారామీటర్ యాజ్ కాన్స్టెంట్. అప్పుడే మిగతా రెండింటి గురించి నువ్వు
అవి పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పగలం అనమాట. ఓకేనా, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు ఇది మనకి కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగిన క్వశ్చన్, 8th క్వశ్చన్. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? చాలా మంది వాషింగ్ సోడా అనగానే సి ఆప్షన్ పెడతారు, రాంగ్ అయిపోయింది. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ Na2CO3. దీన్ని మనం వాషింగ్ సోడా అని పిలవాలి. మరి Na2CO3 ఏమని పిలవాలి? జస్ట్ సోడియం కార్బోనేట్ అని చదవాలి అంతే. సోడియం కార్బోనేట్ అని మాత్రమే దాన్ని చదవాలి. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ యాడ్ అయితేనే దాన్ని మనం అప్పుడు వాషింగ్ సోడా అని చదవాలి. గుర్తుపెట్టుకోండి, సోడియం కార్బోనేట్ అనొచ్చు, సోడా యాష్ అనొచ్చు, సోడా క్రిస్టల్స్ అనొచ్చు. ఓకేనా, ఏ పేరుతోనే పిలవచ్చు. కానీ వాషింగ్ సోడా ఉండాలంటే కంపల్సరీగా 10 వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం రీక్రిస్టలైజేషన్ అని కూడా చదువుకున్నాం చాలాసార్లు. నేను మీకు కెమికల్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యాసిడ్ బేసిస్లో. చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు అక్కడ క్లియర్గా అర్థమైంది. 9th క్వశ్చన్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ సిగ్నిఫికెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H+ అయాన్స్ అన్నాడు. సిగ్నిఫికెంట్ అంటే గుర్తింపదగ్గ అంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందనుకోండి, అది యాసిడ్ అనమాట. యాసిడ్కి pH వాల్యూ ఏమైంది? బాగా తగ్గిద్ది. ఓకేనా, సో ఆన్సర్ ఏమవ్వాలి? <7 అవ్వాలి. సో సిగ్నిఫికెన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటే pH వాల్యూ బాగా తగ్గిద్ది. దట్ మీన్స్ అది యాసిడ్ అని అర్థం అనమాట. ఈ సిగ్నిఫికెంట్ అనే పదానికి మనకు అర్థం తెలియాలి. చాలా మంది సార్ తెలుగులోనే పెట్టమంటున్నారు కదా, సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఒక పీడిఎఫ్ని తెలుగులో కన్వర్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. నాకు వేరే మన సబ్స్క్రైబర్లో ఒక అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేసి ఆ పీడిఎఫ్ని మార్చి కూడా ఇచ్చాడు. సార్ తెలుగు పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారని. నెక్స్ట్ నుంచి తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు బైలింగ్యువల్గా తీసుకొస్తాను. మొన్నే తెద్దాం అనుకున్నాను కానీ పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాను. తెలుగు ఇంగ్లీషు, ఇదిగోండి ఇలా ఇంగ్లీష్ ఉంది కదా, కింద తెలుగు ఉండిద్ది అనమాట. అలా ప్లాన్ చేస్తాను. ఓకేనా, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. ఇక తెలుగు మీడియం పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా PYQస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన దగ్గర. ఓకేనమ్మా, ప్లాన్ చేస్తాలే నెక్స్ట్ టైం నుంచి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్? బ్యాలెన్సింగ్ జరగాలంటే ఏం కామన్గా ఉండాలి? ఏది ట్రూ అన్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎస్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. రియాక్టెంట్ ప్రొడక్ట్ ఎడం వైపు కుడివైపు యాటమ్స్ అన్ని ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ యాటమ్స్ అనే పదాన్ని పట్టుకోండి. ఓకేనా, మోర్ యాటమ్స్ కాదు, ఆల్వేస్ గ్రేటర్ దెన్ కాదు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాదు, యాటమ్స్ అనమాట. ఎడం వైపు కుడివైపు రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, వాటి యొక్క యాటమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ అప్పుడే బ్యాలెన్స్ అయ్యిందని మనం చెప్పచ్చు. 11th క్వశ్చన్. వాట్ డెవలప్స్ ఇన్ టు ఫ్రూట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్? ఫెర్టిలైజేషన్ జరగంగానే ఏది ఫ్రూట్గా మారిద్ది అన్నాడు? ఓవరి. ఓవరి కాస్త ఏమైద్ది? ఫ్రూట్గా మారిద్ది. ఓవిల్ కాస్త ఏమైద్ది? సీడ్గా మారిద్ది. ఓకేనా, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ గుర్తుపెట్టుకోండి. When the pH of rainwater ఒక pH వాల్యూ ఫాల్స్ బిలో 5.6 కన్నా రైన్ వాటర్ pH వాల్యూ బాగా తగ్గిపోతే అప్పుడు కామన్లీ మనం దాన్ని ఏమని పిలవాలి? యాసిడ్ రైన్ అని పిలవాలి. ఆమ్ల వర్షాలు అంటారు. చాలా ప్రమాదం. ఆమ్ల వర్షాలు అనేది ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని బాగా దెబ్బతీస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇవి రెండు ముఖ్యమైన కారణాలు, గుర్తుపెట్టుకోండి. యాసిడ్ రైన్కి ముఖ్యమైన కారణాలు ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, కమింగ్ టు 15వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్?
డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏం జరిగిందో కింద 4 ఆప్షన్లో ఏది కరెక్ట్గా చెప్పిద్ది అని అడిగాడు. చూద్దాం. 2 ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ కాంపౌండా? కాదు, అది కాంబినేషను. ఏ కాంపౌండ్ బ్రేక్స్ అన్నాడు. ఒక కాంపౌండ్ బ్రేక్ అయిందంటే అది డీకంపోజిషన్ కాదు. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అన్నాడు. కాదు, ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. మరి ఏమవ్వాలి? 4th ఆప్షన్. అయాన్స్ ఇన్ 2 కాంపౌండ్స్ స్విచ్ ప్లేసెస్ ఫ్రమ్ టు ఫార్మ్ న్యూ కాంపౌండ్స్ అనమాట. అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ జరగాలి. అలా జరిగితే అది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంతేగాని పైన 3 చెప్పినట్టుగా కంబైన్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరగకూడదు. ఓకేనమ్మా. కమింగ్ టు 16th క్వశ్చన్. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంతా 1.33, దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అని అడిగాడు. మనకి వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి వాటర్లో కాంతి వేగాన్ని అడిగాడు. ఫార్ములా N=C/V. C అంటే లైట్ స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్ బై V అంటే లైట్ స్పీడ్ ఇన్ మీడియం. ఇప్పుడు ఆ మీడియం ఏంటి? క్వశ్చన్లో వాటర్ అనమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.33 ఈక్వల్ టు C అంటే ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. మనల్ని అడిగింది V అనమాట. వెలాసిటీ ఇన్ వాటర్ అడిగాడు. సో Vని అటు తీసుకెళ్దాం. సో V వాటర్, వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఇన్ వాటర్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్ బై 1.33. 1.33 అంటే ఏంటి? రియకరింగ్ ఫ్రాక్షన్ అంటే 4/3 అనే కదా అర్థం. దాని ప్రకారంగా మార్చేస్తున్నాను. 3 × 10⁸ మీటర్/సెకండ్ బై 4/3. పైకి వెళ్తే × 3 అయింది. అప్పుడు ఏమైద్ది? 9/4 × 10⁸ మీటర్/సెకండ్ అయింది. 4 రోళ్ళు 8, ఒకటి మిగిలింది. 9తో 4ని భాగిస్తున్నాను అనమాట. 4 రోళ్ళు 8, ఒకటి మిగిలింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే మళ్ళీ 4 రోళ్ళు 8, 2 మిగిలిద్ది. 4 5 20. 2.25 × 10⁸ మీటర్/సెకండ్. ఆప్షన్లో ఉందా? ఇదిగోండి. ఎస్, ఇదన్నమాట. ఈ చిన్న ఫార్ములా నీకు తెలిస్తే చక్కగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సింపుల్. V వాటర్ని అటు తీసుకెళ్తే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై నీకు ఇచ్చిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాడు ఏ మీడియంలో కనుక్కోమంటున్నాడో అది వేసేయి, సరిపోయింది. సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతూ ఉంటాడు. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.33. ఐస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.31. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.5. డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 2.42. ఎయిర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. వ్యాక్యూమ్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. నీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక్కటి తెలిస్తే చాలు, ఆ పలానా మీడియంలో కాంతి వేగాన్ని ఈజీగా చెప్పచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద లైట్ చాప్టర్. కమింగ్ టు, ఇది కూడా కెమికల్ రియాక్షనే. ఎక్కువగా కెమికల్ రియాక్షన్ క్వశ్చన్సే కనబడుతున్నాయి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఇన్ సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ మిక్స్డ్ ఇన్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపింది. అప్పుడు ఏమవ్వాలి? సోడియం నైట్రేట్ అవ్వాలి, సిల్వర్ క్లోరైడ్ రెండు మారుతాయి అన్నమాట. సోడియం నైట్రేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. బికాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది ఏంటి? ఒక ప్రెసిపిటేట్ రియాక్షన్. ఓకేనా? సో బి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, మిర్రర్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అన్నాడు. ఓకే, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది P, ఇది F, ఇది C. కానీ ఇప్పుడు ఇమేజ్ని ఎక్కడ పెట్టాడంట? బియాండ్ అంటే ఇక్కడ పెట్టాడు. ఇది A, ఇది B. దీన్ని బియాండ్ C అంటారు. బియాండ్ C. C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్.
అండ్ సికి కొంత దూరంలో పెట్టాడు. యాక్చువల్గా ఇది ఇన్ఫినిటీ అనుకోండి. ఇన్ఫినిటీ దగ్గర పెడితే హైలీ డిమినిష్ అయింది. బియాండ్ సి దగ్గర పెట్టి అనుకోండి డిమినిష్ అయింది. ఓకేనా? సో డిమినిష్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే బి కాదు, సి కాదు. ఇప్పుడు కాన్కేవ్లో ఇమేజ్ ఎడం పక్క పడింది అంటే కంపల్సరీగా అది ఏమవ్వాలి? రియల్ అవ్వాలి, ఇన్వర్ట్ అవ్వాలి. సో రియల్, ఇన్వర్ట్, డిమినిష్. ఇది కూడా కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రియల్, ఇన్వర్ట్, డిమినిష్ అనమాట. ఇక్కడ పెడితే హైలీ డిమినిష్, ఇక్కడ పెడితే డిమినిష్, ఇక్కడ పెడితే సేమ్ సైజు, ఇక్కడ పెడితే ఎన్లార్జ్, ఇక్కడ పెడితే హైలీ ఎన్లార్జ్. 5 కండిషన్లు. ఒకటేమో బిహైండ్ ద కండిషన్ అనమాట, అది కూడా ఎన్లార్జ్. ఎక్కడ ఎలా కండిషను నువ్వు పిక్చర్లోనే చూపించగలగాలి. ఓకేనా? ఇన్ఫినిటీ దగ్గర పెడితే హైలీ డిమినిష్, బియాండ్ సి దగ్గర పెడితే డిమినిష్, సి దగ్గర పెడితే సేమ్ సైజు, సికి ఎఫ్కి మధ్యలో పెడితే ఎన్లార్జ్డ్, ఎఫ్ దగ్గర పెడితే ఏమో హైలీ ఎన్లార్జ్డ్, బిహైండ్ ద మిర్రర్ కూడా ఎన్లార్జ్డ్. 6 కండిషన్స్లో ఇమేజ్ సైజు ఎలా ఉండిద్ది, ఎక్కడ పడిద్ది అనే విషయాలు నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగేలాగా నువ్వు ఉండాలి. చూడండి, ఒక చిన్న బొమ్మ దగ్గర మనం అన్ని ఎలా క్లియర్గా నేర్చుకున్నాం, అలా నీకు గుర్తుండాలి. ఓకేనా? బై రివిజన్ చేస్తేనే గుర్తుండిద్ది. ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు రివిజన్ చేసుకుంటూ సబ్జెక్ట్ని పెంపొందించుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటికల్లీ యూ బికమ్ ప్రో. అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదంతా నాకు తెలుసు కదా అనిపిస్తూ ఉండిద్ది. ఆ ఫీలింగ్లోకి నువ్వు రావాలి. అలా వస్తూ ఉన్నప్పుడే నువ్వు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తున్నావు అనడానికి సిమ్టమ్ అనమాట. కమింగ్ టు 19th క్వశ్చన్. ద స్పెషల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఇన్ ఫంగై లైక్ రైజోపస్. రైజోపస్లో స్పెషల్గా ఉండే ఒక రీప్రొడక్టివ్, ఒక అలైంగిక భాగం ఏంటి అన్నాడు. యాంథర్సా? కాదు, స్పోర్స్. బికాజ్ రైజోపస్లో జరిగేది ఏంటి? స్పోర్ ఫార్మేషన్. ఓకేనా? ఇక్కడ స్పోరాంజియా ఉండిద్ది, ఇక్కడ హైఫై ఉండిద్ది, ఇక్కడ స్పోర్స్ ఉంటాయి. రైజోపస్ అనేది ఒక రకమైన ఫంగై లాంటి ఫంగై స్ట్రక్చర్ అని కూడా మనం చదువుకున్నాం. సో యాంథర్స్, జెమ్యూల్స్, పోలెన్స్ ఇవేమి ఉండవు. రైజోపస్లో స్పోర్స్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్. వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ మేల్ జెర్మ్ సెల్? హ్యూమన్ మేల్ జెర్మ్ సెల్ అంటే లైంగిక కణం. పురుషుల్లో లైంగిక కణం ఏంటి? శుక్రకణం, స్పెర్మ్. మరి స్త్రీలలో ఎగ్ సెల్ లేదా ఓవ్యూల్ అంటారు. దీంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. క్వశ్చన్లో కూడా అదే అడిగాడు. నేను ఆల్రెడీ హెరిడిటీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో హ్యూమన్ మేల్ జెర్మ్ సెల్లో ఉండే క్రోమోజోమ్స్ ఎన్ని? 23 క్రోమోజోమ్స్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చాలామంది ఈ 23 పేర్స్ పెడతారు, రాంగ్. ఆన్సర్ ఈజ్ 23 క్రోమోజోమ్స్. ఓకేనా? ఇది ఏ రకం? స్పెర్మ్లో ఉండే క్రోమోజోమ్స్ అనేవి ఏ రకం? కామెంట్ సెక్షన్లో రాయండి. హ్యాప్లాయిడ్ అనే రకమా, డిప్లాయిడ్ అనే రకమా? మేల్లో, పురుషుల్లో శుక్రకణం లోపల ఉండే క్రోమోజోమ్స్ అనేవి ఏ రకం? హ్యాప్లాయిడా, డైప్లాయిడా? మన హెరిడిటీ క్లాస్ ఉన్న వాళ్ళు దీనికి ఈజీగా ఆన్సర్ చేయగలరు. చూద్దాం కామెంట్ సెక్షన్లో ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఓకేనా? 11th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ మ్యాగ్నెట్స్? అయస్కాంతాలకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. ఏ మ్యాగ్నెట్ ఈజ్ ఎ డైపోల్ విత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఎస్, ఫస్ట్దే కరెక్ట్. ఒక మ్యాగ్నెట్కి ఎన్ని పోల్స్ ఉంటాయి? నార్త్ పోల్ ఉండిద్ది, సౌత్ పోల్ ఉండిద్ది. అందుకే మనం దాన్ని ఏమంటాం? డైపోల్ అంటాం. ఓకేనా? మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నాడు. తప్పు. మ్యాగ్నెట్ ఎందుకు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేసిద్ది? తీసేయండి. మ్యాగ్నెట్ కెన్ అట్రాక్ట్ ఎలక్ట్రాన్ అన్నాడు. తప్పు. ఒక మ్యాగ్నెట్ మరొక అయస్కాంతాన్ని ఆకర్షించింది, ఎలక్ట్రాన్ని ఆకర్షించదు. ఏ మ్యాగ్నెట్ కెన్ హ్యావ్ ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్ పోల్ అన్నాడు. ఉంటే సౌత్ పోల్ ఉండిద్ది లేదా నార్త్ పోల్ ఉండిద్ది అన్నాడు. తప్పు. రెండు ఉంటాయి. మీరు ఆప్షన్స్ చదివినా ఈజీగా పెట్టగలరు, జాగ్రత్తగా సాల్వ్ చేస్తూ వెళ్తే. ఒక్క నిమిషం, 30 క్వశ్చన్స్ యాడ్ చేశానా? ఎస్, యాడ్ చేశానులే. ఓకే, క్వశ్చన్ అయిపోయింది.
ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద కాంట్రసెప్షన్ మేల్స్. రెండు క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినట్టున్నానే. ఓకే, మాట్లాడేద్దాం. ఇన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఫర్ contraception in males, sperm transfers gets prevented in which of the following is blocked అన్నాడు. ఏం లేదు, పురుషుల్లో గర్భ నిరోధన గర్భధారణ జరగకుండా అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఏ ఆపరేషన్ చేస్తారు? వ్యాసెక్టోమీ ఆపరేషన్ చేస్తారు. అది ఏ పైప్కి? వ్యాస్ డిఫరెన్స్ పైప్ అనమాట. దీన్ని బ్లాక్ చేయడమో కట్ చేయడమో బ్లాక్ చేస్తారనమాట. వ్యాసెక్టమీ అనమాట, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమైంది? స్పెర్మ్ వెళ్ళిపోయి సెమన్తో కలవదనమాట. ఓకేనా? స్పెర్మ్ వేరు, సెమన్ వేరు. స్పెర్మ్ని ముందుకు తీసుకువెళ్తానికి ఉపయోగపడే కార్బోహైడ్రేట్ని అందించే ఫ్రక్టోజ్ని అందించే ఒక లిక్విడ్ని మనం సెమన్ అని పిలుస్తాం, వీర్యం అంటాం. స్పెర్మ్ని శుక్రకణం అనాలి. శుక్రకణం వీర్యం ద్వారా వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో స్పెర్మ్ సెమన్ రెండు కలవు ఎప్పుడు? వ్యాస్ డిఫరెన్స్ పైప్ని నువ్వు బ్లాక్ చేసినప్పుడు, బై డూయింగ్ ఏ operation called vasectomy. Magnetic field lines of bar magnet may not be drawn using అన్నాడు. ఒక బార్ మ్యాగ్నెట్ తెచ్చుకొని నార్త్ పోల్ సౌత్ పోల్ పెడితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. ఎప్పుడు? ఈ బార్ మ్యాగ్నెట్ దగ్గరికి ఐరన్ ఫైలింగ్స్ అంటే ఇనుము ముక్కలు ఒక రకమైన మ్యాగ్నెట్సే కదా. ఒక మ్యాగ్నెట్ దగ్గరికి ఇనుము తెచ్చామనుకో ఏమైద్ది? అట్రాక్ట్ అయింది. అప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేయొచ్చు. సో రైటే. ఏ మ్యాగ్నెటిక్ కంపాస్, ఇది బార్ మ్యాగ్నెట్, ఇది కూడా మ్యాగ్నెట్. రెండు దగ్గరికి తెచ్చామనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు, కనపడతాయి. అనదర్ బార్ మ్యాగ్నెట్, ఒక బార్ మ్యాగ్నెట్ దగ్గరికి ఇంకో బార్ మ్యాగ్నెట్ తెచ్చామనుకో అప్పుడు కూడా మనం అయస్కాంత క్షేత్ర రేఖల్ని గీయగలచ్చు. కానీ వుడ్ పార్టికల్స్ని తెస్తే అయస్కాంతం ఏమైనా ఆకర్షించుకునిద్దా? ఆకర్షించుకోదు. ఒక అయస్కాంతం కర్రని ఎందుకు ఆకర్షించుకునిద్ది? కర్రని చెక్కని కలపని ఆకర్షించుకోదు. కాబట్టి అప్పుడు మనం ఆ అయస్కాంత బలరేఖల్ని డ్రా చేయలేం. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. ఏ వైర్ ఆఫ్ గివెన్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ ఎల్ అండ్ ఏరియా ఏ క్రాస్ సెక్షన్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohms. ఓకే, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఎల్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, రెసిస్టెన్స్ 4 ohms అన్నాడు. సో ఆర్ ఈక్వల్ టు 4 ohms. అప్పుడు ఎల్ ఎలా ఉంది? ఎల్గా ఉంది. ఇప్పుడు ఫుల్ స్టాప్ తర్వాత చదువుతున్నా. ఫుల్ స్టాప్ వరకు ఉన్న విషయం ఇది అనమాట. ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ ఎల్ బై 2. ఓకే, ఇప్పుడు ఎల్ ఏమైంది? ఎల్ బై 2 అయింది. లెంత్ని నువ్వు సగం చేసావు. లెంత్ని సగం చేసినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఏమైద్ది? సగం అయింది. 4/2 ఈక్వల్ టు 2 ohms అనమాట. సింపుల్. బికాజ్ రెసిస్టెన్స్ అండ్ లెంత్ రెండు ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాన్ని పెంచితే ఇది పెరిగిద్ది, దాన్ని 1/2 వంతు తగ్గిస్తే ఇది కూడా తగ్గిద్ది కదా. కాబట్టి 4/2 ఆన్సర్ 2. సింపుల్. అంత పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు. విచ్ ఎలక్ట్రికల్ అప్లికెన్స్ హెల్ప్స్ టు ప్రిజర్వ్ ఫుడ్ బై మెయింటైనింగ్ లో టెంపరేచర్ అన్నాడు. లో టెంపరేచర్ని తగ్గించి ఫుడ్ని తక్కువ టెంపరేచర్లో ఫుడ్ని పెట్టాలి అంటే మనం ఏం వాడతాం? రిఫ్రిజిరేటర్ వాడతాం. రిఫ్రిజిరేటర్ ఏం చేసింది? 1 degree Celsius నుంచి 4 degree Celsius మధ్య ఫుడ్ని ఉంచగలదు. ఫ్రిడ్జ్ లోపల మనం అందుకే ఉంచేది ఎందుకు? ఫ్రెష్గా ఉండటానికి మనం ఫుడ్ పెడుతూ ఉంటాం. కాబట్టి లోయర్ ద టెంపరేచర్ అన్నాడు కాబట్టి రిఫ్రిజిరేటర్ అవ్వాలి. ఒకవేళ హయ్యర్ ద టెంపరేచర్ని పెంచాలనుకోండి అప్పుడు మైక్రోవేవ్ పెట్టాలన్నమాట. అంతే కదా, మనం పఫ్ కొనుక్కున్నప్పుడు దాని టెంపరేచర్ పెంచి వేడి చేసుకొని తింటాం. కాబట్టి పెంచాలి అంటే మైక్రోవేవ్, తగ్గించాలి అంటే రిఫ్రిజిరేటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా? ఓకే, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు.
బేకింగ్ సోడా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ టార్టారిక్ యాసిడ్. కాదు. బేకింగ్ సోడా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ HCl. కాదు. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. బేకింగ్ పౌడర్, మనం కేక్ని బేక్ చేయాలన్నప్పుడు మనం బేకింగ్ పౌడర్ వాడతాం. బేకింగ్ పౌడర్ ఎలా వచ్చింది? బేకింగ్ సోడాకి టార్టారిక్ యాసిడ్ కలపాలి. ఓకేనా? బేకింగ్ సోడా తీసుకొని టార్టారిక్ యాసిడ్ కలిపామనుకోండి, అప్పుడు మనకి బేకింగ్ పౌడర్ వచ్చింది. బేకింగ్ సోడా అంటే NaHCO3. టార్టారిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? C4H6O6. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కలిపినప్పుడు మనకి బేకింగ్ పౌడర్ వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. అంతేగాని ఇది కూడా సేమ్ ఇలాగే ఇచ్చాడు, కానీ బేకింగ్ సోడా అన్నాడు, తప్పు. ఇది ఇటు, అది ఇటు ఉండాలి. కమింగ్ టు which of the following diseases can be prevented by using mechanical barrier contraceptive method? గర్భ నిరోధక పద్ధతుల్లో మెకానికల్ బ్యారియర్ అన్నాడు. అంటే ఫిజికల్గా ఏం ధరించి గర్భ నిరోధన జరగకుండా ఉండాలి అంటే, ఏం ధరించడం వల్ల గర్భ నిరోధన జరగదు అంటే ఎయిడ్స్ అనమాట. సో ఎయిడ్స్ అనేది రాదు, బికాజ్ కాండమ్స్ అనేవి మెకానికల్ బ్యారియర్ అనమాట. స్పెర్మ్ అనేది వచ్చిన మీద పడకుండా ఆపుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఎయిడ్స్ లాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెకానికల్ బ్యారియర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్. మీ క్వశ్చన్ తెలుసా? ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి కూడా కంప్లీట్గా ఒక 20 సంవత్సరాలు మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే, మంచిగా ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉంటే ఆ రోగం కూడా బయటకు పడదు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతీస్తూ ఉండిద్ది. నువ్వు ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు అనుకో, మంచి తిండి తింటూ, రోగం కూడా బయటపడదు. ఈరోజు భారతదేశంలో ఎంతో మందికి ఎయిడ్స్ ఉంది, కానీ చాలా మందికి ఎయిడ్స్ ఉన్న విషయం కూడా తెలియదు, బయటికి కనపడదు. ఆహారపు అలవాట్లు, ఏఆర్టీ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ముందే వెళ్ళిపోయి జాగ్రత్త పడటం వల్ల కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సరైన ఫుడ్, మెడిసిన్స్ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా మందికి బయటపడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రాణాంతకరమైన రోగాలు ఇవి. ఎయిడ్స్ గురించి మళ్ళా క్వశ్చన్ అడిగాడు. ఇది డిసీజెస్ అనే చాప్టర్ కింద వస్తుంది అనమాట. 26th one, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎయిడ్స్ ఈజ్ ఫాల్స్? ఎయిడ్స్కి సంబంధించి తప్పు స్టేట్మెంట్ ఏది అన్నాడు. ఎయిడ్స్ ఎఫెక్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ అన్నాడు. రైటే, అది మన బాడీలో రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎయిడ్స్ ఈజ్ కాజ్డ్ బై HIV వైరస్. కరెక్టే. ఎయిడ్స్ అనేది రోగం పేరు, ఆ రోగం రావటానికి మన బాడీలో ఎంటర్ అయ్యే వైరస్ పేరేమో HIV. కరెక్టే. ఎయిడ్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు మస్కిటో బైట్స్. ఇది తప్పు. ఎయిడ్స్ అనేది దోమల ద్వారా వచ్చింది అన్నాడు. దోమల ద్వారా వచ్చింది అయితే ఇప్పుడు చాలా మందికి ఎయిడ్స్ ఎప్పుడో వచ్చే ఉండాలి. దోమల ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకేనా? ఒక చికెన్ గున్యానో, ఒక డెంగ్యూ, అర్థమైందా? అలాంటి వాటికి ట్రాన్స్మిట్ అవుతాయి, కానీ ఎయిడ్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు మస్కిటోస్ ద్వారా. ఎయిడ్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రాక్టీసింగ్ సేఫ్ సెక్స్. సేఫ్ సెక్స్ అంటే కాండమ్స్తో ధరించుకొని సెక్స్ చేయడం అనమాట. దానివల్ల ప్రొటెక్టెడ్ సెక్స్ కాబట్టి ఇటువంటి రోగాలు కూడా రావు. సో ఫాల్స్ అన్నాడు కాబట్టి ఇదే తప్పుడు స్టేట్మెంట్. మిగతా 3 కూడా రైట్ అనమాట. ఓకేనా? ఇరవై 27వ క్వశ్చన్, బిసైడ్స్ బీయింగ్ ఏ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. వరుసగా కాంట్రసెప్షన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. కాంట్రసెప్షన్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. గర్భ నిరోధక పద్ధతుల గురించి తెగ అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఈ మధ్య అడిగిన గ్రూప్ డి షిఫ్ట్లో కూడా బాగా అడిగాడు. చూడండి, బిసైడ్స్ బీయింగ్ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్, కాండోమ్స్ ఆల్సో సర్వ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్పస్ అన్నాడు. అంటే ఒక బ్యారియర్గా, మెకానికల్ బ్యారియర్గా పనిచేస్తున్న ఈ కాండమ్స్ ఇంకోలా కూడా పనిచేస్తున్నాయి. ఇంకో పని ఏంటి అన్నాడు. హెల్ప్స్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ STDs సచ్ as గనేరియా అన్నాడు. రాంగ్. ప్రివెంట్ ట్రాన్స్మిషన్స్ ఆఫ్ STD సచ్ as గనేరియా అన్నాడు. ఎస్, ఇది రైట్ అనమాట. కాండమ్స్ ధరించుకోవడం వల్ల
ప్రొటెక్టెడ్ సెక్స్ మాత్రమే కాదు, ఎయిడ్స్ అనే వైరస్ రోగం ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండిద్ది, గనేరియా అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఈ 2 ఎస్టీడీలు రాకుండా ఉంటాయి అన్నమాట. అర్థమైంది. ఆ కోణం ధరించుకోవడం వల్ల ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే గర్భం రాదు మాత్రమే రాదు అనుకోకుండా ఆడవాళ్ళ నుంచి సుఖరోగాలు పురుషులకి, పురుషుల్లో ఉన్న సుఖరోగాలు ఆడవాళ్ళకి ఇద్దరికి ట్రాన్స్మిట్ అవ్వకుండా సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. ముఖ్యంగా వైరస్కి సంబంధించిన ఎయిడ్స్, బ్యాక్టీరియాకి సంబంధించిన గనేరియా అనమాట. సో ఇది ఇలా కూడా పనిచేస్తుంది. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అన్నాడు, చూద్దాం. ఇందాకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, ఇది రెండో క్వశ్చన్. ఓకేనా. లైట్లో రిఫ్రాక్షన్ అనే టాపిక్ నుంచి అడిగాడు అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత చదువుకుందాం, 1.33 అని చదివాం కదా. ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 అన్నాడు. ఎస్, చదివిన ఫస్ట్ స్టేట్మెంటే రైట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 1.33 అని తెలుసు, వాడు 1 కన్నా ఎక్కువ ఉండిద్ది అన్నాడు. సో ఇదే రైట్. కంపల్సరీగా మిగతా 3 ఏమవ్వాలి, తప్పు అవ్వాలి. చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అన్నాడు, తప్పు. ఓన్లీ కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ లెస్ దాన్ 1 అన్నాడు, తప్పు. గ్లాస్ది 1.5. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గివెన్ మీడియం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అన్నాడు. ఇది తప్పే. ఇండిపెండెంట్ అని అంటాడు, డిపెండెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వేవ్ లెంత్కి మధ్య రిలేషన్ ఉంది, డిపెండెన్సీ ఉంది, వాడు ఇండిపెండెంట్ అన్నాడు, తప్పు. ఓకేనా. n = c/v, వెలాసిటీ ఆఫ్ లైట్, ఇదన్నమాట ఫార్ములా. సో ఇందాక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చెప్పాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అవి ఇంపార్టెంట్. 29వ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ 176 ohms రెసిస్టర్స్. ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంట, 176 అనమాట. ఓకే. ఇన్ ప్యారలల్ ఎన్నో కనెక్ట్ చేశాడు, ఎన్నో తెలియదు, ఇదిగోండి ఇలాగా, ఇలా 176 ohms ఎన్ని కనెక్ట్ చేశాడో తెలియదు. ఇప్పుడు ప్యారలల్లో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏమైంది, 176/n. ఆర్ ఈక్వలెంట్ = r/n అని మనం చదువుకున్నాం. అదే సిరీస్లో అనుకోండి, ఆర్ ఈక్వలెంట్ = n × r. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు సిరీస్లో అయితే n × r, ప్యారల్ అయితే r/n. ఇది ఆర్ ఈక్వలెంట్ అనమాట. సో ఆర్ ఈక్వలెంట్ = v/i. ఆర్ ఈక్వలెంట్ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, r/n పెట్టచ్చు. సో r/n = v అంటే 220 ఇచ్చాడు, కరెంట్ అంటే 5. సో 176/n = 220/5. 11 1 11, 11 6 66. నెక్స్ట్ 5 1 5 4 20, 5 4 20. ఓకేనా. నెక్స్ట్ 4 4 16, 4 11. ఓకేనా. తప్పు చేశాను ఏమైనా. v = i × r. r = v/i కదా. కనీసం ఏదో క్యాలిక్యులేషన్ తప్పు చేసినట్టున్నా, చూద్దాం. 176/n = v/i, 220/5. 5 1 5 4 20, 5 4 20. ఓకే. నెక్స్ట్ 11 4 44, 11 1 11, 6 మిగిలిద్ది, 11 6 66. అప్పుడు 4 1 4 4. సో n = 4 అనమాట. ఎస్, అంటే 176 ohms రెసిస్టర్స్ని నువ్వు 4 కనెక్ట్ చేస్తే అప్పుడు v/i చేస్తే ఎంత రెసిస్టెన్స్ వచ్చిందో అంత వచ్చింది అనమాట. సేమ్ ఆర్ = v/i అనే ఫార్ములా తెలుసు కదా, అక్కడ చిన్నగా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనే కాన్సెప్ట్ని ఇన్సర్ట్ చేశాడు. సో r/n = v/i. ఆ ఫార్ములాలో పెట్టుకో చాలు, సింపుల్గా వచ్చేసింది. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ఓకేనా.
డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు ఇలాంటివి. ఇది మనకి ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. నేను ఇలాంటి క్వశ్చనే కూడా ఆ రోజు యూనిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ షిఫ్ట్. మెండల్ స్టడీడ్ ట్రైట్స్ సచ్ యాజ్ ఫ్లవర్ కలర్, సీడ్ షేప్ ఇన్ పీ ప్లాంట్స్. బఠానీ మొక్కల్లో గింజ షేప్, సీడ్ షేపు, ఫ్లవర్ కలర్ ఇలాంటి లక్షణాలని మెండల్ స్టడీ చేశాడు. దిస్ ట్రైట్స్ ఆర్ కాల్డ్. ఈ లక్షణాలని ఏమని పిలవాలి అన్నాడు. జెనెటిక్ కోడ్స్ అని పిలవాలా? కాదు. డామినెంట్ క్యారెక్టర్స్ అని పిలవాలా? కాదు. ప్రోజెనీ యూనిట్స్ అనాలా? కాదు. విజిబుల్ క్యారెక్టర్స్. ఇవి పైకి కనపడేవి. ఒక బఠానీ మొక్క చూసినప్పుడు దాని గింజ షేపు, పాడ్ షేపు, ఫ్లవర్ కలరు, ఫ్లవర్ పొజిషను ఇలాంటివి మనం చూడంగానే గమనించగలం. చూసి ఆ లక్షణాన్ని గుర్తుపట్టగలుగుతున్నాం కాబట్టి మెండల్ వాటి మీద ప్రయోగాలు చేశాడు. సో దీస్ ఆర్ విజిబుల్ క్యారెక్టర్స్ అని పెడితే సరిపోయింది. పైకి కనపడే లక్షణాలు అని అర్థం అనమాట. ఓకేనా? సో 17th డిసెంబర్ రోజు జరిగిన షిఫ్ట్ 2 పేపర్ కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. ఇవి జేఈ సిబిటి 1లో అడిగిన క్వశ్చన్స్. ఇది ఒక డిగ్రీ లెవెల్ క్వశ్చన్స్. ఏమైనా కష్టంగా ఉన్నాయా? ఈజీగా ఉన్నాయి. 30 out of 30 తెచ్చుకోవచ్చు. ఏదో 1-2 క్వశ్చన్స్ ఇబ్బందిగా ఉన్నా 27 దగ్గర వరకు తెచ్చుకోవచ్చు. 25 పైనే తెచ్చుకోవచ్చు. ఓకేనా? మనం ప్రిపేర్ అయిన గ్రూప్ డి ఆ క్వశ్చన్స్ మాదిరిగానే ఉన్నాయి. ఏదో కొన్ని క్వశ్చన్స్ కాస్త ప్యాటర్న్కి వెళ్తాం, అడిగే విధానాన్ని మారుస్తూ ఉన్నాడు. సో ఈ లెవెల్ కూడా మనం సాల్వ్ చేస్తున్నాము అంటే దీనికన్నా కింద లెవెల్స్ని మనం ఇంకా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయగలం. సో మీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలని చెప్పి జేఈ పేపర్లు తీసుకొచ్చి కూడా చూపిస్తున్నాను. మనం వీటినే తొక్కామనుకోండి, వీటి కింద ఉన్న వాటిని ఈజీగా తొక్కేయచ్చు. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మిగతా పేపర్స్ కూడా ఉన్నాయి, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చెప్పాం కదా, వచ్చే ప్రతి వీడియో కంపల్సరీగా చూడండి. అవి రాబోయే జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రూప్ డి ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఒకే పేపరు 4 ఎగ్జామ్స్ ఉపయోగపడేలాగా సైన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.